ఇది మాత్రం అబ్సల్యూట్లీ ట్రూ. మనకి ఏదైనా ఈజీగా దొరికినప్పుడు దాని వాల్యూ అయితే తెలీదు. అది పోయాకే మనం దాని గురించి బాధపడతాం. ఇప్పుడేంటి ఫ్లవర్ వేస్ చూపించి ఫ్యాక్ట్స్ చెప్తున్నారు అనుకుంటున్నారా? కొన్ని పనులు చేస్తున్నప్పుడు కొంతమంది అయితే గుర్తొస్తూ ఉంటారు కదా! అండ్ నాకు కూడా ఈ ఫ్లవర్ వేస్ తో బాండింగ్ అయితే అలాంటిదే. మోస్ట్ ఆఫ్ మై చైల్డ్‌హుడ్ వాస్ స్పెంట్ ఇన్ క్వార్టర్స్ అలాంగ్ విత్ మై పేరెంట్స్. అండ్ క్వార్టర్స్ అనగానే నాకైతే ఫస్ట్ గుర్తొచ్చేది గ్రీనరీ. వీ యూజ్డ్ టు హ్యావ్ అ వాస్ట్ గార్డెన్. అండ్ యాజ్ పర్ మై నాలెడ్జ్ వీ యూజ్డ్ టు హ్యావ్ ఆల్ ద కామన్ ఫ్రూట్ ట్రీస్. మోస్ట్‌లీ సీజనల్ వెజిటేబుల్స్ అయితే అన్నీ వేసేసేవాళ్ళం. లైక్ ఆనపకాయ, చిక్కుడుకాయ, క్యారెట్. అండ్ ఇంకా ఫ్లవర్స్ అయితే కామన్ ఫ్లవర్స్ లైక్ బంతి పూలు, చామంతి పూలు, మందార పూలు కాకుండా మై ఫాదర్ యూజ్డ్ టు బ్రింగ్ మోస్ట్‌లీ ద ఫ్లవర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫ్లవర్ డెకరేషన్. అండ్ ఈవెన్ లీవ్స్ కూడా లైక్ ఫర్న్స్ అండ్ పామ్ లీవ్స్. మార్నింగ్ లేచిన వెంటనే గార్డెన్ లోకి అలా వెళ్ళి ఏం పూసాయి, ఏం పెరిగాయి అని చూసుకోవడం అయితే ఒక థెరపీ. అండ్ ఈ రోజుల్లో అదొక వరం అని అయితే చెప్పుకోవచ్చు. రియలీ గార్డెనింగ్ ఈజ్ సచ్ అ రిలాక్సేషన్ ప్రాసెస్ తెలుసా. అండ్ ఐ మిస్ ఇట్ సో బ్యాడ్లీ. ఇప్పుడైతే నేను గార్డెనింగ్ ని చాలా మిస్ అవుతున్నాను. కానీ చిన్నప్పుడు అయితే అబ్బా ఇదంతా చెయ్యాలా అనిపించేది. బట్ మై ఫాదర్ యూస్ టు ఫోర్స్ మీ టు డూ దిస్. వీ యూస్ టు మేక్ పర్ఫెక్ట్ పాట్ మేక్స్. గొప్పులు తవ్వేవాళ్ళం. అప్పట్లో కూడా వర్మీ కాంపోస్ట్ పెద్ద గొయ్య తీసి తయారు చేసుకునేవాళ్ళం. నాకు కొంచెం ఓసిడి వల్ల ఇవేమీ నచ్చేవి కాదు కానీ బట్ మై ఫాదర్ ఫోర్స్ఫుల్లీ యూస్ టు టీచ్ మీ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ గార్డెనింగ్. నాకు నా చిన్నప్పుడు గార్డెనింగ్ లో బాగా నచ్చే పార్ట్ ఏంటంటే ప్లకింగ్ డెకరేటివ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్. అండ్ I still remember we used to have two big flower vases in our house, one on the dining table and one side of our TV. And I used to decorate them so well, so creatively. ఇప్పుడు నా రీల్స్ నేనే చూసుకొని మురిసిపోతున్నట్టు అప్పుడు ఆ ఫ్లవర్ వాజెస్ చేసి చూస్తూ మురిసిపోయేదాన్ని. ఇప్పుడు కూడా నా మైండ్ లో థాట్ ఏంటంటే అప్పట్లో సోషల్ మీడియా ఉంటే నా ఫ్లవర్ వాజెస్ కి ఎన్ని వ్యూస్ వచ్చేవో అని. ఐ రియల్లీ మిస్ దిస్ పార్ట్ అబ్బా. అండ్ ట్రస్ట్ మీ, ఇప్పుడు ఈ ఫ్లవర్ వాజెస్ కాదు, నేను అప్పట్లో డెకరేట్ చేసిన ఫ్లవర్ వాజెస్ అయితే ఆసమ్. బికాస్ వీ యూస్ టు హ్యావ్ నైస్ చాయిస్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ దట్ టు హోమ్ గ్రోన్. ఆ ఫ్లవర్ వాజ్ అయితే నియర్లీ 2-3 days ఫ్రెష్ గా ఉండేది తెలుసా. ఇప్పటికీ రిగ్రెట్ అవుతాను అలా ప్లాంట్స్ పెంచుకోవడం ఇంకా పాసిబుల్ కాదని. రియల్లీ ఐ మిస్ గార్డెనింగ్ అండ్ ఐ మిస్ మై ఫాదర్. ఇఫ్ యూ వాచ్ ద హోల్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అండ్ మీకు కూడా గార్డెనింగ్ తో ఇలా ఏమైనా రిలేటబుల్ స్టోరీస్ ఉంటే తప్పకుండా పింగ్ చేయండి.